తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుండి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఎంతో సత్ఫలితాలు ఇస్తుంది. ఆహ్లాదకరమైన పాఠశాల ఉంది, మధ్యాహ్న భోజనం ఉంది, సువిశాలమైన గ్రౌండ్ ఉంది. పిల్లలు ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తామని కూడా ఇటు ఉపాధ్యాయులు ఇల్లు తిరుగుతూ విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఎంతో మోటివేషన్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలు ఇస్తుంది. కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బ్రహ్మంగారి గుడితాండాలో మాత్రం మా పాఠశాల లేక టీచర్లకు ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళకు చాలా ఇబ్బందులు, అవస్థలు ఎదురవుతున్నాయి. కనీసం పాఠశాల సొంత భవనం లేదు. అద్దె భవనాల్లో గత 10 ఏళ్లుగా కూడా ఈ పాఠశాల కొనసాగుతున్న మూలంగా ఇటు ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు కూడా సరైన విద్యా బోధన అందకపోవడం, చాలామంది గిరిజన తండా నుంచి విద్యకు కూడా దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమని చెప్పుకోవడానికి పాఠశాల చూస్తే అర్థం పడుతుంది. గత 10 ఏళ్లుగా గిరిజన తండాలపై ఎలాంటి వివక్ష చూపారో, ఏ విధంగా గిరిజన తండాలో విద్య ఏమాత్రం అందలేదు అని చెప్పుకోవడానికి పాఠశాల చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ పాఠశాల గత 10 ఏళ్లుగా కూడా సొంత భవనం లేదు. అద్దె భవనాల్లో కూడా ఈ పాఠశాల నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉపాధ్యాయులను అడిగినా, తండావాసులను అడిగినా కూడా గత 10 ఏళ్లుగా మేము ఎన్నోసార్లు ఉన్నతాధికారుల దృష్టికి, అప్పటి ముఖ్యమంత్రుల దృష్టికి, మంత్రుల దృష్టికి పోయినప్పటికీ కూడా మాకు లాభం జరగలేదు. ప్రస్తుతం పాఠశాలకు విద్యార్థులు రావాలంటే జంకుతున్నారు. తల్లిదండ్రులు కూడా సరైన బడి లేదు, సరైన గ్రౌండ్ లేదు, ఎట్లా దోలాలని కూడా ఈ బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉన్న ప్రభుత్వ పాఠశాల పిల్లలను చూసినా, ఇటు ఉపాధ్యాయులను చూసినా కన్నీరే కనబడుతుంది. మొత్తానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. సరైన పాఠశాల భవనం లేదు, ఉపాధ్యాయుల కొరత, ఇలా ఎన్నో అవస్థలతో కూడింది. విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. అయితే ఈ బ్రహ్మంగారి గుడితాండా పరిస్థితికి వచ్చేసరికి 28 లక్షల రూపాయల వ్యయంతో ఈ పాఠశాల భవనాన్ని గత 3 ఏళ్లుగా ప్రారంభించారు. అయితే అప్పటి అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల నిర్లక్ష్యమా ఏదైనా చెప్పుకుంటా అప్పటికి కూడా ఇక్కడ ఎలాంటి భవనం పూర్తిగా నిర్మించకపోవడం, ఇటు ఉపాధ్యాయులకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం మూలంగా ఇటు ఉపాధ్యాయులు మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కిరాయి వారిగా ఏడాది నెలల వారిగా ఈ తండాలో ఉన్నటువంటి బిల్డింగ్లను, తండాకు సంబంధించిన ఎవరైనా దీనికి సంబంధించిన తండాలో పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వారిని కూడా అడిగి మాకు ఈ నెల రెంట్ ఇవ్వండి అని కూడా రెంట్ తీసుకొని కూడా పాఠశాల నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, పాఠశాల దుస్థితి ఎలా ఉంది, మనతో మాట్లాడడానికి పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. సార్, ఏంది సార్ అంత పరిస్థితి ఘోరంగా ఉంది, ఎట్లా ఈ సిచ్యువేషన్ గల కారణం ఏమై ఉంటాయి? నమస్తే అండి. నా పేరు సంతోష్ కుమార్. నేను ఇక్కడ ఎడ్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ పాఠశాల ఇక్కడ స్థాపించి ఈ తండాలో 2001లో ఎస్టాబ్లిష్ అయిందండి. దాదాపు 24 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఇంతవరకు దీనికి ఒక పక్కా భవనం అనేది లేకపోవడం చాలా విచారకరం, బాధాకరం. ఈ పిల్లలు మేము చాలా అవస్థ పడుతున్నాము. ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక బతిలాడి ఎవరో ఇంట్లో ఒక దాంట్లో మేము అద్దె తీసుకోవడము, అక్కడ ఉండడం, వాళ్ళు ఎల్లగొడితే మళ్ళీ వేరే కాడికి వెళ్ళడం జరుగుతుంది. పోయిన లాస్ట్ అకాడమిక్ ఇయర్ వంట చేసే ఆమెను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఆమె ఇంట్లో మాకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ అకాడమిక్ ఇయర్ మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితి. బడిబాటలో కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరిగినప్పుడు పేరెంట్స్ నుండి కూడా మాకు క్వశ్చనింగ్ అనేది వస్తుంది. మీరు ఎక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు, మా పిల్లలకు ఎలా విద్య అందిస్తారు అనేది మమ్మల్ని అడిగితే అంటే మేము ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. పై అధికారులైన ఇప్పటికైనా స్పందించి మాకు ఈ భవనాన్ని పూర్తి చేసి ఈ అకాడమిక్ ఇయర్లో మాకు వసతి కల్పించాలని మేము అడుగుతున్నామండి. దయచేసి పై అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే సార్ గారైనా, ఎంపీ సార్ గారైనా కొద్దిగా మా మీద కొంచెము ఇంట్రెస్ట్ పెట్టేసి బిల్డింగ్ని పూర్తి చేయగలరని మేము కోరుతున్నాము. సార్, ఒకప్పుడు స్ట్రెంత్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు స్ట్రెంత్ ఎట్లా ఉంది, తగ్గుతుందా, పెరుగుతుందా, ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు? సరే, ఒకప్పుడు దీంట్లో 50 మంది దానిక పిల్లలు ఉండేదండి. ఈ బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. వేరే పాఠశాలకు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద పిల్లలే మనకు గవర్నమెంట్ స్కూల్కి చాలామంది ఇంట్రెస్ట్గా వస్తున్నారు. వాళ్ళకు ఇబ్బందికరమైన కూడా పేరెంట్స్ వాళ్ళకు తలకు మించిన భారమైనా కూడా ప్రైవేట్ స్కూళ్ళకు తోలుతున్నారు, బిల్డింగ్ సరైన వసతులు లేక. ఇప్పుడు స్ట్రెంత్ అనేది తగ్గుకుంటా 18కి చేరుకున్నది. ముందు ఇంకా ఇలా కొనసాగితే కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు పక్కా భవనం ఈ విద్యా సంవత్సరం కంప్లీట్ చేసి ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. గత 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థ కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సరైన భవనాలు లేవు, విద్యా వ్యవస్థ లేదు, ఉపాధ్యాయులు సరిగా లేరు. ఇలా నిరుపేదలు విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా దూరమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి గిరిజన తండాలో పక్కా పాఠశాల భవనం లేక ఇటు ఉపాధ్యాయుల ఇబ్బందులు, విద్యార్థుల ఇబ్బందులు మొత్తం కూడా తీవ్ర కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి ఈ పక్కా పాఠశాల భవనాన్ని నిర్మించి గిరిజన తండాలకు విద్యను అందించాలని ఇటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పిల్లలు కూడా
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బ్రహ్మంగార్ తండా నుండి. For more videos like this, subscribe Big TV channel.